కొత్త రుచికి స్వాగతం. చికెన్ చుక్కకూర చాలా బాగుంటుందండి. పుల్లగా నోట్లో తింటుంటే ఎంత బాగుంటుందంటే, మనం ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఆనియన్స్ అట్లనే పచ్చిమిర్చి కాస్త వేసుకొని కాస్తంత సాల్ట్ వేసుకొని కాస్తంత వేగిన తర్వాత చికెన్ మనం 500 గ్రామ్స్ తీసుకున్నానండి. అట్లనే కాస్తంత రాక్ సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడర్ కాస్తంత వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఇట్లా మగ్గినట్లయితే మనకి ఆ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు జస్ట్ ఇలాగ తిప్పుకోవాలి. మింట్ లీవ్స్ తీసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 బంచెస్ తీసుకున్నానండి. ఆ చుక్కకూర కొంచెం మనం క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న చుక్కకూర చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఒక 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని దీంట్లో మళ్ళీ చికెన్కి పట్టే విధంగా మంచిగా మగ్గించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లనే కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.